హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవంతి. మీరు చూస్తున్నారు శ్రవంతి డైలీ లాగ్స్ ఛానల్. బ్యాచిలర్ కూడా చిటికలో చేసుకోగలిగే మైసూర్ బోండా మరియు చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చేస్తున్నది మైసూర్ బోండా అండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది కదా. 1 కప్పు వరకు నేను మైదా తీసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ తీసుకుంటున్నాను. మీరు మైదా ఎంత తీసుకుంటే పెరుగు కూడా అంతే తీసుకోవాలండి. మైసూర్ బోండాకి పెరుగుని యాడ్ చేస్తారు. ఒక చిటికెడంతా వంట సోడా తీసుకుంటున్నాను. వంట సోడా వల్ల బోండాలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి. టేస్ట్ కోసం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకుంటారండి టిఫిన్ సెంటర్లో అయితే. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకోండి మొత్తము. తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను నేను. పెరుగు అనేది నార్మల్గా పెరుగు లెక్క వేయకుండా అందులో కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటే ఉండలు లేకుండా వస్తుంది పిండి అనేది. ఇలా కలిపేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో యూజ్ చేయొచ్చు. నేనైతే హ్యాండ్నే యూజ్ చేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలండి. మీరు ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి మైసూర్ బోండా అనేది. తర్వాత ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైందో లేదో చూసుకోవడం కోసం నేను ఇలా కొంచెం అంత పిండిని వేస్తున్నాను. వేడైపోయింది ఆయిల్ అనేది. తర్వాత నేను చేత్తోని నార్మల్గా వేస్తున్నాను. నార్మల్గా వేయడం వల్ల తోకల లక్కన రావడం కానీ అట్లా అవుతుందండి. అలా కాకుండా నేను వేరే విధంగా కూడా చేసి చూపెడతాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చక్కగా కలుపుకోవడం వల్ల వాటంతట అవే టర్న్ అవుతూ ఉంటాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. మంట అనేది కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హైలో ఉంచుకోకండి. హైలో పెట్టుకుంటే పైనేమో మాడిపోతుంటుంది, లోపటేమో కుక్ అవ్వదు. తర్వాత మళ్ళీ నేను వేరే ప్రాసెస్లోకి చూపెడతాను. ఇప్పుడు నేను ఏ విధంగా వేసానో మీరు కూడా అలాగే వేసుకోండి, చక్కగా వస్తాయి రౌండ్గా. చూసారు ఎంత చక్కగా తిరిగాయో బోండాలు అనేటివి. ఈ మాదిరిగా వేసుకుంటే రౌండ్ బాల్స్ లెక్కన చక్కగా వస్తాయి టిఫిన్ సెంటర్లో లాగా. తర్వాత నేను చట్నీ కూడా చేసి చూపెడతానండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, చక్కగా కుక్ అవుతాయి లోపట. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. మీరు కూడా ఇంట్లోని ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా చేసుకోవచ్చు. మైసూర్ బోండా అనేది చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ. మీరు కలుపుకునే విధానంలోనే ఉంటుందండి, వేసుకునే దానిలో కూడా ఉంటుంది. రౌండ్గా రావాలనుకుంటే ఇలా వేసుకుంటే చక్కగా వస్తాయి. చట్నీ ఏమో పల్లీ చట్నీ చేసుకోవచ్చు, పుట్నాలు చేసుకోవచ్చు, టమాటా చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చట్నీస్ ఉన్నాయి కదా, ఏమన్నా చేసుకోవచ్చు. నేను చట్నీకి పచ్చిమిర్చి పల్లీలు వేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, పల్లీలు వేయించి పెట్టుకొని చేశాను. తర్వాత నార్మల్గా మిక్సీ పట్టాను, తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి పట్టుకుంటాను నేను. ఇంకేముందండి, అయిపోయింది. ఎంతో చక్కగా రుచిగా ఉండే మైసూర్ బోండా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.